నేను కొన్ని పెళ్లిలో వాడేటువంటి సెంటెన్సెస్ చెప్తాను. యాక్చువల్లీ వాట్ ఆర్ పీపుల్ మీనింగ్ టు సే చెప్పాలి. బయటకు వాళ్ళు ఒక లైన్ చెప్తారు, లోపల మాత్రం అందరు బాహార్ అనమాట. భోజనాలు పర్లేదు బాగానే ఉన్నాయి అంటే అసలు బాగాలేవు. అసలు ఎక్కడ అన్ని టెస్ట్ చేసి ఎక్కడెక్కడ నేను రివ్యూ ఇవ్వాలి 2.5 వేయాలని చూడడానికి వస్తారు. ఇంకేదో చెప్పాలి కదా అని ఇంకా మా అంటే ఇంకోటి మైండ్ థాట్ ఇన్నర్ థాట్ ఏంటంటే మన పెళ్ళిలో ఉన్న టేస్ట్ వీళ్ళు పట్టలేకపోయారు అసలు. ఇంకా అది ఆ వంకాయ కూర అసలు ఉడకనే లేదు అసలు. ఆ పన్నీర్ ఏంటో ఆ పన్నీర్కి బెండకాయకి తేడా లేకుండా చేశారు. అసలు లెగ్ పీస్ చూసావా? లెగ్ పీస్ అంటే వెజ్ ఉంటుంది కాదు, అసలు లెగ్ లేదు, నాన్ వెజ్ కూడా ఉన్నాయి. పెడుతున్నారు మటన్ నల్లి బొక్క పెళ్ళిలో ఉంటాయి కదా పెళ్ళిళ్ళలో. అంటే కొంతమంది పెళ్ళిళ్ళు అయితే ఉంటాయి. నేను అక్కడ నేమ్స్ పెట్టలేదు, అందుకే తెలీదు అది వెజ్ ఏంటి నాన్ వెజ్ ఏంటి అది అందరూ ఒకటే కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇది మన కన్ఫ్యూజ్ అయ్యారా? సరే మా ఈవెంట్స్ లో సెపరేట్ గా పెడతాం, ఓకేనా? ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఈడు జోడు ఒక మోస్తారు. అబ్బాయి హైట్ తక్కువ ఉందండి, అమ్మాయి కలర్ ఎక్కువ ఉంది, అబ్బాయి నల్లగున్నాడు. దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి. ఇంకా ఆస్తులు అసలు వీళ్ళిద్దరికి అసలు ఎలా సెట్ అయింది? లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది, అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసి ఉంటుంది, ఎమోషన్. ఇంకా దీనిలో చాలా అర్థాలు ఉంటాయి. పైగా అబ్బాయి కూడా 3 బ్రేకప్లు అయ్యాయంట. అబ్బాయికి 3 బ్రేకప్లు, అమ్మాయి అయితే 7 బ్రేకప్స్, 7.5 ఆల్రెడీ సిచ్యువేషన్షిప్ జరుగుతుంది. మరి ఎందుకు ఒప్పుకున్నాడండి అబ్బాయి? వాడికి ఆల్రెడీ బట్టతలండి, ముందు పొట్ట వెనకాల బట్ట. ఇప్పుడు వాడు 7.5 ఏంటి? ఇప్పుడు ఒప్పుకోకపోతే మళ్ళీ 14 బ్రేకప్ దగ్గర సెటిల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 7.5 దగ్గర ఒప్పేసుకుంటేనే బెటర్. అది మళ్ళీ 14th బ్రేకప్ పడుతుంది మళ్ళీ. అంటే ఈడు జోడు ఒక మోస్తారుగా ఉంది అంటే దాని వెనకాల మనం ఎత్తుకోవాలి. జెన్జీ డేటింగ్ లో నేను నగలంతా బంగారమే అంటే హ్యాబిట్స్ లో ఫేక్ జ్యువెలరీ తెచ్చుకున్నట్టున్నారు. నాకు తెలుసక్క, వాళ్ళ పెళ్లిలో కూడా ఇదే వాడారు. వాళ్ళంతా చూడడానికి అంతా ఫేక్. అది సిల్వర్ జ్యువెలరీ అనుకుంటాను, ఈ మధ్య తక్కువ రేట్ కి ఇమిటేషన్. మొత్తం ఇప్పుడు జ్యువెలరీ సిల్వర్ కూడా ఇంక్రీజ్ అయింది. వడ్డాణం చూసావా ఎలా ఉందో? అబ్బాయి సైడ్ వాళ్ళంతా రిచ్ కాదు. అవునా? నేను అప్పుడే అనుకున్నాను, కోటిలో కొన్నట్టు కనిపిస్తోంది. ఏదో ఇంకా జిగేలు మెరుస్తుంది కదా. కానీ ఏ మాట చెప్పుకోవాలి, బంగారం బానే ఉంది, బంగారం బానే ఉంది. ఈ చుట్టాలు ఉంటారు కదా వెనకాల, వాళ్ళు గాసిప్లు ఎలాంటివి మాట్లాడుకుంటారు? వాళ్ళు మాట్లాడుకునేదే గాసిప్, వాళ్ళ పెళ్ళికి వచ్చేదే గాసిప్ కోసం. వాళ్ళంతా వెనకాల అసలు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద వెడ్డింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. బయట ఫ్లవర్ డెకరేషన్ బరాత్ నుండి పూలు కొంచెం ఫ్రెష్ లేదు కదా. మా ఆవిడ పెళ్ళి అయితే వీటిలో నుంచి తెప్పించాం, టూలిప్స్ అవన్నీ నుంచి వచ్చాయి. అక్కడ స్టార్ట్ అవుద్ది. ఇంకా అక్కడి నుంచి డీజే సౌండ్ స్పీకర్ పగిలిపోయింది కదా. పాటలు కూడా కరెక్ట్ గా మ్యాచ్ చేయలేదు. ఇది ఆ రోజు సత్యనారాయణ వ్రతంలో కూడా ఇదే చీర కూడా వాడేవు కదా అక్క నువ్వు. ఇదే కానీ జాకెట్ వేరు. జాకెట్ మార్చావా? ఓన్లీ అదన్నా మార్చేవాళ్ళు. అదేలే, మొగుడిని మార్చలేనుగా అందుకని. ఇదే కాన్వర్సేషన్ అంతా ఇది. ఇక్కడ నుంచి మెల్లగా మాట్లాడుకుంటూ ఫుడ్ సెక్షన్ కి వెళ్తారు. ఇంకా ఫుడ్ సెక్షన్ లో అయితే ఇంకా మన క్రిటిక్స్ రివ్యూస్ కంటే దారుణంగా ఉంటాయి.